శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పరమ పవిత్రమైనటువంటి జనని అంజనా సమేత బాలాంజనేయ స్వామి వారికి ఆకాశగంగా వద్ద 5 రోజుల పాటు ఆయన అవతార తిథిని పురస్కరించుకుని మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నది. ఇది 4వ రోజు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వైశాఖ మాసంలో బహుళపక్షం దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు అవతరించారు కనుక యస్యావతార సమయే ఆయన అవతరించినటువంటి అంటే కారణజన్ములైనటువంటి వారు ఈ లోకంలోకి వచ్చి మంగళకరమైనటువంటి దీక్షను పరబ్రహ్మము యొక్క కార్యముగా వారు నిర్వర్తించేటువంటి సమయము గొప్పది కనుక వారి అవతార సమయమును మనం దృష్టిలో పెట్టుకుని తస్య ఉత్సవమాచరేత్, ఆయన ఉత్సవాన్ని అది ఒక దీక్షగా మనం కొనసాగిస్తూ ఉండాలి అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగా ఆంజనేయ స్వామి వారు ఈ క్షేత్రంలో అవతరించినటువంటి వారు. ఇది యుగయుగాలుగా తిరుమల తపోక్షేత్రం. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంచ కలౌ శ్రీ వెంకటాచలం. కృతయుగంలో వృష అంటే ధర్మదేవత, ఆమె వరాహస్వామి భూమినంతా ఉద్ధరించి భూమాదేవిని తన ఒడిలో ఉంచుకుని అంశావతారంతో వరాహవదనుడైన హరి ఇక్కడ కొలువై ఉన్నాడు. ధర్మదేవత కృతయుగంలో ధర్మమును రక్షించమని చెప్పి చక్కని తపస్సు చేసినటువంటి క్షేత్రం ఈ దివ్య ప్రదేశం. అగణిత మహిమలకు నిలయంగా ఆనాటి నుంచి కృతయుగం నుంచి ఇది వెలుగొందుతూ ఉన్నది. అందుకే నారసింహాకృతిని యజ్ఞే, అసలు నరసింహాకృతిగా ఎక్కడున్నాడు రా హరి అని అంటే నృసింహ రూపములో స్వామి ప్రతి కంభమందు నిండిపోయి ఉన్నాడు. కానీ ఆ నృసింహ రూపము ఎత్తినటువంటి క్షేత్రం ఏది అని అంటే తిరుమల. అందుకే దీనికి నరసింహాద్రి అనేటువంటి పేరు కూడా ఉన్నది. అంతేకాకుండా గొప్ప తపోభూమిగా కృతయుగంలో విరాజిల్లింది. అప్పుడు ఉండేటువంటి వృషభాసురుడు ఇత్యాదులు అందరినీ కూడా శ్రీనివాసుడు సంహరించాడు కనుక ఈ తపోభూమి త్రేతాయుగంలో అంజన అపుత్రికగా ఉంటే మతంగమని ఉపదేశాన్ని స్వీకరించి ఆ తల్లి వచ్చి ఇక్కడ ఆకాశగంగ దగ్గర ద్వాదశాబ్దం తపశ్చర అనేటువంటి సందేశంతో ఆవిడ ఇక్కడ కేసరి అనుమతితో తపస్సు చేసి వాయు కటాక్షంతో అంజనాచ తపఃకృత్వా హనుమంతం అజీజనతో ఆంజనేయ స్వామి వారిని వరపుత్రుడిగా పొందింది. అలాగే ద్వాపర యుగములు అయిన తరువాత త్రేతాయుగములు అయిన తరువాత ద్వాపర యుగంలో శేషుడు స్వామి కలియుగంలో ఆవిర్భవిస్తాడని ఈ యొక్క ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి తపోభూమిని తాను ఆవరించాలి అని చెప్పి సంకల్పించాడు. అనంతోహం మయాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు వర్తతాం అని చెప్పి సంకల్పాన్ని చేసి, ఓ స్వామి అనంతుడమైనటువంటి నీవు అనంతుడనేటువంటి పేరు కలిగినటువంటి నా యొక్క ఫణామణుల పైన నువ్వు కలియుగంలో వసించాలి అని 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే శ్రీనివాసుడు అనుగ్రహించాడు. కలియుగంలో ఋషులు అందరూ కూడా స్వామి నువ్వు అర్చామూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తే స్వామి శిలాంతర్యామి ఇక్కడ వెలసి యుగ ప్రత్యక్ష దైవంగా నిలిచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై సమస్త లోకాలని కూడా ఆయన ఉద్ధరిస్తూ ఉన్నాడు. కనుక ఆ స్వామి అవతరించినటువంటి కలియుగంలో ఇక్కడ ఉండేటువంటి ఈ దివ్యక్షేత్రానికి పూర్వం నుంచి తపోభూమిగా
ఎంత ప్రసిద్ధి ఉన్నదో వ్యాస భగవానుల వారు పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. అటువంటి హనుమంతుని జన్మస్థలమైనటువంటి ఇక్కడ 5 రోజుల పాటు దీక్షతో మంచి విద్వాంసుల యొక్క ప్రవచనములు, అలాగే మహాత్ములైనటువంటి వారి యొక్క ప్రవచనములు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. తొలి రోజున మనకు తపోవనం ఆశ్రమం నుంచి తుని నుంచి సచ్చిదానంద సరస్వతి స్వామివారు వచ్చి అనుగ్రహ భాషణాన్ని చేశారు. అలాగే మలి రోజున కుర్తాళం శంకరాచార్య మౌనస్వామి మఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఇక్కడికి విచ్చేసి చక్కగా మంత్రశాస్త్రంలో హనుమంతుని వైభవాన్ని వివరించారు. నిన్నటి రోజున జగద్గురువులు కంచి శంకరాచార్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడికి విచ్చేసి వారు అనుగ్రహ భాషణం చేస్తూ ఎన్నో అపూర్వమైనటువంటి విషయాలను తెలియజేశారు. అయితే ఈరోజు 4వ రోజు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భూమికలతో ఉండేటువంటి నక్షత్రముతో కూడినటువంటి రోజు, శ్రీనివాస అనుగ్రహానికి లక్షలాది మంది తరలి వచ్చేటువంటి రోజు కనుక నరరూప నారాయణులైనటువంటి వారు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 అహోబల రామానుజీయర్ స్వామివారు, త్రిదండి అహోబల రామానుజీయర్ స్వామివారు అని అంటే ఆయన మూర్తీభవించినటువంటి ఒక గొప్ప సంస్కారం. శ్రీ వైష్ణవ సంస్కారము ఎటువంటిది అని అంటే అది స్వయం తీర్త్వా పరాంస్తారయితి. కేవలం వారు తరించడం కాదు, ఇతరులను కూడా తరింపచేయటానికి తమ తపస్సును ధారపోయగలిగినటువంటి వారు, తమ సమయాన్ని వెచ్చించగలిగినటువంటి దివ్య దీక్షాపరులు. స్వామివారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. వారు ఏ మాట మాట్లాడినా కూడా ప్రతి సామాన్య శ్రోత యొక్క హృదయాన్ని కూడా వారు కదలింపజేస్తారు. ఎంత అలతి మాటలతో పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుని వైభవాన్ని వారు యావత్ ప్రపంచానికి కూడా వివరణ చేస్తూ ఉన్నారు. వారు ఈరోజు ఇక్కడికి విజయం చేయటం మన మహాభాగ్యం. స్వామివారు విచ్చేసినటువంటి ఈ దివ్య సమయంలో గొప్ప విద్వాంసులు ధర్మగిరిలో శాస్త్ర పండితులుగా ఉన్నటువంటి, విశేషించి సాహిత్యము అని అంటే అది ఎక్కడ ఉన్నది అని అంటే నిలువెత్తు రూపంలో వీరి రూపంలోనే ఉన్నది అని చెప్పవచ్చు. శేషాచార్యులు గారు అని అంటే ఒక పరిశోధక ఆచార్యుడిగాను లేదా ధర్మగిరిలో పాఠములు చెప్పేటువంటి ఒక గొప్ప శాస్త్ర పండితుడిగానే మనం దర్శించకూడదు. గొప్ప విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినటువంటి మహనీయమూర్తి.